Audio Jungle. Audio Jungle. హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ మధ్యలో అయితే లాంగ్ వీడియో అయితే పెట్టక 15 డేస్ అయితుంది. 15 డేస్ అంటే 1 వీక్ అయిపోయిందిలేండి. 15 డేస్ కాదు, 1 వీక్ అయిపోయింది. లాంగ్ వీడియోస్ పెట్టక షార్ట్ వీడియోస్ అయితే పెడతా ఉన్నాను. ఇది ఆహ్, మొన్న సాటర్డే కాక అంతకుముందు సాటర్డే 15 డేస్. తర్వాత పిన్ని వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాను. నాకొక ఫంక్షన్ ఉంది అక్కడ. అందుకే ముందు సండే ఫంక్షన్ ఉంది. ముందు రోజు ఒకరోజు పిన్నితోని ఉండొచ్చులే అని నేను సాటర్డే ఆఫ్టర్‌నూన్ బయలుదేరైతే మహబూబ్ నగర్ అయితే ఎళ్ళాను పిన్ని వాళ్ళ ఇంటికి. పిన్ని అంటే నాన్న తమ్ముని వాళ్ళ వైఫ్ అన్నట్టు. నాన్న తమ్ముడు కూడా లేడు. ఇగ అక్కడ మేమైతే చాలా బావుంటాం. పిన్ని అంటే నాకిష్టం. నేనంటే పిన్నికి చాలా ఇష్టం. ఇంగ తర్వాత ఒకరోజు ఒక హాఫ్ డే పిన్నితోని గడపొచ్చులే అనేసి ముందు రోజే వెళ్ళాను. తర్వాతొచ్చేసి నేనక్కడ మహబూబ్‌నగర్ అయితే రీచ్ అయిపోయాను. సాయంత్రం అయింది. 5:30 నేనిక్కడ 3కి బయలుదేరాను. 5:30 అయింది. అక్కడైతే ఇక్కడ విగ్రహాలైతే చాలా బావున్నాయి. అన్నీ వ్యవసాయంకి సంబంధించినట్టు అన్నీ గొడ్డలి పట్టుకొని ఇట్లా అన్నీ చాలా విగ్రహాలైతే పెట్టారు ఈ మధ్యలో. ముందు అయితే రాజకీయ నాయకులే ఉండేది. అక్కడ విగ్రహాలు, ఆర్చులొచ్చేసి ఇప్పుడైతే అన్ని వ్యవసాయంకి సంబంధించిన ఆర్చులైతే పెట్టారు అక్కడ. చాలా బాగా అనిపిచ్చింది. అల్లూరు సీతారామరాజు అవన్నీ. నేను అక్కడే బస్ ఆపి దిగాను. పిన్ని వాళ్ళ ఇంటికి వాకబుల్ డిస్టెన్స్ మెయిన్ రోడ్‌కి. తర్వాతొచ్చేసి అక్కడ బస్ దిగంగానే మా చెల్లెలి కొడుకయితే కలిసాడు. అప్పుడే కాలేజీ నుండి వస్తున్నాడు. అబ్బాయి నన్ను చూసి, పెద్ద మమ్మీ నువ్వేనా? నేనెవరో అనుకుంటున్నాను. పెద్ద మమ్మీ లాగుంది" అనేసి ఆగాడు నన్ను చూసి. మేమిద్దరం కలిసి అయితే ఇంటికెళ్ళాము. మా మరిది చెల్లెలైతే షాక్. ఎందుకంటే చెప్పకుండా వెళ్ళాను గదా! అందుకనేసి ఇక్కడ చెల్లెలు ఆ రోజు సాటర్డే గాబట్టి సన్న సేమియాలతో పాయసం అయితే జేసింది. బావుంది టేస్ట్ వచ్చేసి. అలాగే కొన్ని దొడ్డు మురుకులైతే జేసింది. కొంచెం పిండి తడిపి కొంచెం పిండుందంట. సరే అనేసి స్నాక్స్‌లాగా ఉంటదనేసి కొన్ని మురుకులు గూడా జేసింది. బావున్నాయి మురుకులు. పాయసం అయితే జేసింది. సాయంత్రం నేనెళ్ళంగానే చెల్లెలు పిండి అయితే ముందే తడిపి పెట్టింది. పాయసం నేనెళ్ళినంక రెడీ జేసింది. బావుంది. నేనింగ తర్వాత పాయసం తిని, మురుకులు తిని అయితే స్నాక్స్ అయితే అయిపోయింది. తర్వాత ఇగ ఆ రోజు నైట్ అంతా ఇంగ పిన్నితో మాట్లాడుకుంటా పిన్నితోనైతే ఉన్నాను. ఇది నెక్స్ట్ డే మార్నింగు. తర్వాత మార్నింగ్ నేనెక్కడికెళ్ళినా మార్నింగే ఫ్రెష్ అప్ అయితే అయితాను. నాకా ఇగ అదే అలవాటయిపోయింది. ఇక్కడ మార్నింగ్ చెల్లెలు టిఫినొచ్చేసి ఉగ్రాని జేసింది. టిఫిన్ అయిపోయింది. ఇదొక 9:00 అన్నట్టు. పిల్లలైతే మటన్ బిర్యానీ అడిగారు. సరేలెండి చేద్దామనేసి ఇక్కడ మటన్ బిర్యానీ కోసం రైస్ అయితే కడిగి పెట్టి నేను ఫస్ట్ టైమ్ అండి మటన్ బిర్యానీ చేయడము. చికెన్ బిర్యానీ అయితే చాలానే చేసుకుంటాము. మటన్ బిర్యానీ అయితే చేయలేదు. సరే అన్నట్టు ఇంక నేను కానీ టేస్ట్ మాత్రం చాలా బావుంది. అదిరిపోయిందనుకోండి టేస్ట్ అయితే. తర్వాతొచ్చేసి ఇక్కడ మటన్ చూడండి. ఫస్ట్ కొంచెం బాయిల్ చేశాను మటనొచ్చేసి. తర్వాత మళ్ళీ అన్నీ కలుపుకొని మన చికెన్‌కు ఎలా కలుపుతామో మటన్ కొంచెం బాయిల్ చేసి ఆ విధంగానే మళ్ళీ చికెన్‌కి అన్నీ కలిపి ఇట్లా పెరుగు అన్నీ తర్వాత చికెన్ ఎలా కలిపి పెడతామో ఆ విధంగా ప్రాసెస్ అయితే చేశాను. మళ్ళీ చాలా బాగా కుదిరింది. చాలా అంటే చాలా బాగా కుదిరింది మటన్ బిర్యానీ వచ్చేసి. ఇంక తర్వాత నాకు ఫంక్షన్ ఉందని చెప్పాను గదా! మా వారు గూడా వస్తారు. మా వారు అక్కడ ఊర్లోనే ఉన్నాడని చెప్పాను గదా! మా వారొస్తే ఇంటికొచ్చాడు. పిన్ని వాళ్ళ ఇంటికి. ఇద్దరము నేను, మా వారు, మా మరిది కూడా వచ్చాడు ఫంక్షన్‌కి. తర్వాత అందరం కలిసి ఇగ బిర్యానీ చేసి నేనైతే తినలేదనుకోండి. కొంచెం ఒక ముక్కాల టేస్ట్ అయితే చేశాను. కాకపోతే భలే ఉంది. పిల్లలైతే బావుంది పెద్ద మమ్మీ అని చెప్పారు. చాలా హ్యాపీగా అనిపిచ్చింది. ఎందుకంటే పిల్లలు చాలా మంచిగా తిన్నారన్నట్టు. తర్వాతొచ్చేసి ఇక్కడ రైస్ గూడా అయితుంది. చెల్లెలు వేరే పనుంది. ఇంగా తర్వాతొచ్చేసి చెల్లెలు వేరే పనులు జేస్తుంది. నేనైతే మటన్ బిర్యానీ అయితే జేస్తా ఉన్నా. ఇక్కడ మళ్ళీ నేను, చెల్లెలు కలిసి ఇక్కడైతే దమ్‌కైతే ఏస్తున్నాము. తర్వాత రైస్ లేయర్ అయితే ఏస్తున్నాం. లేయర్ అంటే ఎక్కువ ఏమేయలేదు. కింద రైస్ ఏసేసి మధ్యలో మటన్ మొత్తం బెట్టేసి మళ్ళీ ఒక పైన లేయరు అన్నమైతే బెట్టాము. ఇంగ ఎక్కువ లేయర్ అయితే పెట్టలేదు. కాకపోతే టేస్ట్ మాత్రం అదిరిపోయింది. చాలా బాగా కుదిరింది మటన్ బిర్యానీ.
తర్వాతొచ్చేసి ఇక్కడ మటన్ బిర్యానీ చేసేసి ఇక నేను రెడీ అయ్యి ఫంక్షన్‌కైతే ఎళ్ళాము. రేపటి వీడియోలో చూసేయండి ఏం ఫంక్షన్‌కెళ్ళాము, మళ్ళీ ఫంక్షన్ నుంచి ఎక్కడికెళ్ళాము అనేసి రేపటి వీడియోలో చూసేయండి. కానీ మటన్ బిర్యానీ మాత్రం సూపర్‌గా కుదిరింది. చాలా టేస్ట్‌గా ఉంది. నేను ఒక ముద్ద పెట్టుకొనైతే టేస్ట్ ఎందుకంటే ఫస్ట్ టైం చేశాం కదా! ఇది ఇంట్లో హోమ్‌మేడ్ నెయ్యే. చెల్లెలు నెయ్యి కూడా చేస్తది. వెన్న తీసి మీగడ తీసి మేము కూడా అట్లాగే చేస్తాం కదా మన ఇంట్లో ఇక్కడ. అక్కడ చెల్లెలు కూడా అదే విధంగా మీగడ తీసి నెయ్యి రెడీ చేసింది. ఈ ఇంట్లో నెయ్యి అయితే ఫ్లేవరే వేరు. ఇక్కడ నేను రైస్ ఏస్తుంటే చెల్లెలు నిమ్మకాయ పిండుతా ఉంది. ఇక్కడ పైన గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర, పుదీనా ఇంగా కొంచెం ఫుడ్ కలర్ కొంచెం లైట్‌గా ఏసాంలేండి. ఎక్కువ ఏయలేదు. ఎందుకంటే ఫుడ్ కలర్ మనం ఎప్పుడూ వాడం కాబట్టి లైట్‌గా ఎప్పుడన్నా ఏసుకుంటే పర్వాలేదు. ఎప్పుడు వాడితే ఇది గానీ ఎప్పుడన్నా ఒక్కసారి వాడితే పెద్ద ప్రాబ్లమ్ ఏముండది. అది లైట్‌గానే కలిపాము. ఎక్కువ టిక్కుగా అయితే కలపలేదు. లైట్‌గా అలా కలిపి ఏసాము అంతే. కానీ మటన్ బిర్యానీ మాత్రం సూపర్ అయింది. చాలా చాలా టేస్ట్ అయింది. తర్వాత ఈ విధంగా పెట్టి దమ్ముకైతే పెట్టి పైన ఒకటి రాయి రోలు ఉంటుంది కదా! చిన్న రోలు అదైతే పెట్టేసాము. ఒక హాఫ్ అన్ అవర్ అయితే 40 మినిట్స్ అయితే కంపల్సరీ పెట్టాలి. ఇక్కడ మా వారు గూడా వచ్చేసాడు. చూడండి మా వారు గూడా వచ్చాడు ఇక్కడ. ఇక మా వారు వచ్చిన తర్వాత మా వారు ఇక అందరం కలిసి రెడీ అయితే ఫంక్షన్ దగ్గర అయితే వెళ్ళాము. ఇక్కడ చూడండి మా సిరమ్ అయితే మనీ కవర్ అయితే తెచ్చేవాళ్ళు లేరు. మా బాబు అయితే చెల్లెలి కొడుకు అయితే కాలేజ్‌కి వెళ్ళిపోయాడు. ఏదో ఎగ్జామ్ ఉందని ఆ రోజు సండే. కాకపోతే సిరమ్మ, మనీ కవర్ తెచ్చేవాళ్ళు లేరే అంటే, పెద్ద మమ్మీ నేను చేస్తాను కదా నీకెందుకు అనేసి ఎంత బాగా చేసిందంటే చాలా బా జేసింది. మనీ కవర్ వచ్చేసి ఇంకో షాప్‌లో తెచ్చకన్నా చాలా బాగా జేసింది. వైట్ పేపర్ తీసుకొనైతే ఈ విధంగా అయితే జేసింది. వాళ్ళ నాన్న గూడా తర్వాత ఇంకొకటి జేసిచ్చింది. చాలా బావుంది మనీ కవర్‌లాగా. తర్వాతొచ్చేసి మేమైతే ఇగ దమ్‌కేసాం గదా! బిర్యానీ అయితే అయిపోయింది. ఒక 40 మినిట్స్ అయితే పెట్టాను. యమ్మీ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చాలా బావుంది. తర్వాతొచ్చేసి కాగానే ఇగ అప్పటికి 1 అయితే అయింది. పిల్లలైతే వేడి వేడిగా అయితే తినేశారు. చాలా బావుంది. మనం లేయర్‌లయితే ఎక్కువ ఏయలేదు. కింద రైస్ ఏసి మధ్యలో మటన్ పెట్టేసి పైనైతే మళ్ళీ రైస్ అయితే పెట్టాము. ఈ విధంగా మటన్ బిర్యానీ అయితే చాలా బావుంది. టేస్ట్ వచ్చేసి కూడా అంతే బాగుంది. తర్వాతొచ్చేసి మేము 1:00 అయితే ఇగ ఫంక్షన్ దగ్గరికైతే వెళ్ళాము. దగ్గరే అక్కడ ఫంక్షన్ హాల్ వచ్చేసి. తర్వాతొచ్చేసి మేము ఫంక్షన్‌కెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికెళ్ళామో రేపటి వీడియోలో చూసేయండి. మనం మళ్ళీ ఫంక్షన్ దగ్గర నుంచి మన పొలం దగ్గర గూడా వెళ్ళొచ్చాము. ఆ రోజు సండే రోజు మళ్ళీ సాయంత్రము తర్వాతొచ్చేసి ఫంక్షన్ ఎవరిది, ఏంటి అనేసి రేపటి ఏం ఫంక్షన్ అనేది రేపటి వీడియోలో చూసేయండి. మీకు బిర్యానీ ఎలా అనిపించిందో ఒక కామెంట్ అయితే పెట్టండి.